నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న టిడ్కో నివాసితులు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టిన పురపాలక సంఘ అధికారులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినం ర్యాలీని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సత్యనారాయణ టాకీస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ మున్సిపల్ ఆఫీస్ మీదుగా భారతమాత విగ్రహం వరకు కొనసాగింది. భరతమాత విగ్రహం వద్ద మోకాళ్లపై నుంచొని బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉండేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి దేశాన్ని జైలుపాలు చేసిందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ తో విభేదించిన వారిని హింసించి వేధించారని, బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకునేందుకు సామాజికంగా తిరోగమన విధానాలు తెరపైకి తెచ్చారని అన్నారు. ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమను చూపించే హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ తన ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టులో తీర్పు వస్తే ఆ కోర్టు తీర్పు ప్రకారం తను ఎక్కడ దిగిపోవాల్సి వస్తుందో అని మంత్రివర్గానికి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి రాష్ట్రపతి చేత ఒక సంతకంతో మొత్తం దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించింది. కేవలం తన పదవి కాంక్షతో ఆ రోజు మంత్రివర్గ సహచరులకు కూడా తెలియజేయకుండా ఇమీడియట్గా ఆ అత్యవసర పరిస్థితిని విమర్శించింది. అంతేకాకుండా ఇది పత్రికల్లో రాకుండా ఉండటం కోసం అర్ధరాత్రి న్యూఢిల్లీలో ఏదైతే ఆ పత్రికలు ఉండే ఒక బజార్లో రాత్రిపూట మొత్తం కరెంటు కూడా తీసేయడం జరిగింది. ఆ విధంగా పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ యొక్క స్వేచ్ఛ, పార్లమెంటుని అన్ని రకాల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వీటన్నిటినీ కూడా ఆ రోజున హరించే ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ్ల రామకృష్ణ, టి అనంతాచార్యులు, వాసుదేవ నాయుడు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి 50 సంవత్సరాల క్రితం నేటి తరానికి తెలియపోవచ్చు, యువతరానికి ఎన్నో కష్టాలు నష్టాలు భరించి ఈ రోజున ఎమర్జెన్సీని చూస్తున్నాం. ఆ రోజున పత్రికా స్వేచ్ఛ మీద గొడ్డలు వేటి వేసిన కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాజ్యాంగ పరిరక్షణ కోసమని ఒక చిన్న డైరీలా పుస్తకం పట్టుకు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ఆ రోజున ఎమర్జెన్సీ విధించిన వాళ్ళ మా మామగారిని క్షమాపణ కోరమని మేము కోరుతున్నాం. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. ఎమర్జెన్సీ విధించి ఆచేక పరిస్థితి విధించి 5 దశాబ్దాల కాలం పూర్తయింది. అంటే 50 సంవత్సరాల కాలం పూర్తయింది. అత్యవసర పరిస్థితి అంటే 1975 సంవత్సరం జూన్ నెల 25వ తారీఖున ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ రాక్షస చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆయన ఆమోదంతో ఇది అమలు జరగటం జరిగింది. ఇందిరాగాంధీ దీనికి ప్రధాన సూత్రధారి. ఈ చట్టంతో అత్యవసర పరిస్థితి ఏర్పడటం అంటే మన ఆసేతు హిమాచల పర్యంతం గల భారతదేశం ఒక్క తరవగా జైలుగా మారిపోయింది. అంతేకాకుండా
మన ప్రజాస్వామ్య భారతదేశంలో ఇదొక చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. పట్టణ స్వరాజ్ సెంటర్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో డ్రైనేజీ పూడికతీత కార్యక్రమం నిర్వహించారు. జేసీబీల సహాయంతో డ్రైనేజ్ లో పేరుకుపోయిన షీల్డ్ తొలగించారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో మురుగునీటి సమస్య తలెత్తకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు కమిషనర్ బండి శేషన పర్యవేక్షణలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇందులో భాగంగానే పట్టణ ప్రధాన డ్రైన్ల నందు షీల్డ్ తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిఈ సుబ్బారావు, ఏఈ చైతన్య, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రధానమైనటువంటి కాలువలు సిల్ట్ తీయించే పనిని మన ప్రియతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి యొక్క సూచనల మేరకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కల్వర్ట్లు అలానే డ్రైన్స్, ఇరిగేషన్ కెనాల్స్తో కూడా కలిపి క్లీనింగ్ చేయించే విషయంలో, సిల్ట్ రిమూవల్ చేయించే విషయంలో అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తూ ఈ దినాన్న సీతాంబ హోటల్ దగ్గర ఉన్నటువంటి కల్వర్టులో ఉన్న సిల్ట్ తీయడానికి కూడాను పని ప్రారంభించి జరుగుతూ ఉన్నది. నాకు తెలిసిన వరకు గత 15 సంవత్సరాల క్రితం చేసినటువంటి సిల్ట్ రిమూవల్ కార్యక్రమం తర్వాత ఈ దినాన్న ఈ విధంగా తీయడానికి అవకాశం కలిగింది. ఇంకా టౌన్లో ఉన్నటువంటి 1-2 కాల్వర్ట్లు కూడాను గంగానంపేట సెంటర్లో కూడా ఉన్న కాల్వర్ట్ ఉంటుంది, అది కూడా తీయవలసిన అవసరం ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడాను గౌరవ మంత్రివర్యుల యొక్క సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగించబడుతూ ఉంది. ఎవరు మాట్లాడినా దేశానికి వెన్నెముక్క అన్నదాత, దేశానికి పట్టుకొమ్మలు రైతులు అంటమే తప్ప చేతల్లో ఆచరించేవారు లేరని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలను దేశంలోనే అగ్రగామిగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ సభ్యులతో రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రివర్యులు కింజవరపు అచ్చెన్నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులు అందలేదన్న మాట రాకుండా కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విధానాలపై అవగాహన ఉందని, అందరం కలిసి వ్యవసాయాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు సహకరించాలని కోరారు. రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజా వేదికను నిర్మించామని కూల్చేసిన మాజీ ముఖ్యమంత్రి 26 జిల్లాల్లో రూల్స్ కి విరుద్ధంగా భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు, దాడులకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం.
ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్స్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి, ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు, కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే కూల్చేశాడు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కనీసం ఒక్క పెర్మిషన్ కూడా లేకుండా, జ్ఞానం ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే అన్ని పెర్మిషన్స్ తీసుకోవాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. అటువంటి వ్యక్తి అధికారం ఉంది, ఈ రాష్ట్రంలో నేనే శాశ్వతంగా ఉంటాను, ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నా పార్టీ ఉంటుందని చెప్పి మదమెక్కి విర్రవీగి మొత్తం ఆఫీసులన్నీ కూడా ఒక్కటంటే ఒకటి పెర్మిషన్ లేకుండా కట్టారు. అది రూల్స్కి విరుద్ధంగా కట్టారు. న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్తే ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎరగొట్టారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్న తర్వాత మా మీద పడ్డాడని రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు మేము పోము, ఎవరి మీద వ్యక్తిగత దాడులకు పోము. చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద కక్ష సాధింపులుండవు. నువ్వు వైసీపీ రొంగేసావు కదా, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక రొంగేయడం కానీ, నీ బొమ్మలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేయడం కానీ, ఇటువంటి విధానాలు ఎప్పుడు ఉండవు. పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తాం. ఒక అచంచలమైన నమ్మకంతో 164 స్థానాలంటే ఆ దేశ చరిత్రలో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.